నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్. ఈరోజు మనం క్యాన్సర్ గురించి బ్రీఫ్గా డీటెయిల్డ్గా అంటే హెడ్ టు టో క్యాన్సర్స్ గురించి మొత్తం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అంటే జనరల్గా ఈచ్ ఆర్గన్ చెప్తుంటే చాలామంది క్యాన్సర్ లేని వాళ్ళు అంటే మొత్తానికి ఎలా ఉంటుంది ఓవరాల్గా అనేది బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. సో మనం ఎందుకు డిస్కస్ చేయాలి క్యాన్సర్ అనేది మెయిన్గా కనుక్కుంటే, క్యాన్సర్ గురించి స్పెసిఫిక్గా ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ICMR రీసెర్చ్ ప్రకారం ఇప్పుడున్న ఇండియన్స్లో ప్రతి 10 మందిలో అవుట్ ఆఫ్ ఎవ్రీ 10 ఇండియన్స్ మినిమం ఒక్కరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అనేది వచ్చింది. సో మినిమం ఒక్కరికి అంటే మన ఫ్యామిలీలో ఒక 10 మంది తీసుకున్నారంటే అకార్డింగ్ టు రీసెర్చ్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో అట్లీస్ట్ 1% క్యాన్సర్తో ఉండే అవకాశం ఉంది అని అంది. సో క్యాన్సర్ గురించి అవగాహన అండ్ కొత్త రీసెర్చ్ ప్రకారం ఏంటి ఇది ఏదైతే ఉందో ఆ ఇన్సిడెన్స్ ఇంకా ఒక 50 నుంచి 60% వరకు ఇంకా పెరిగిద్ది ఇంకో 3 సంవత్సరాల్లో అలానే రీసెర్చ్ చూపిస్తుంది. సో ఇలా అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అంటే క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాలి. ఈ అవగాహన గురించి ఈరోజు డిస్కస్ చేస్తాం. సో అసలు బేసిక్గా క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్ అనేది మామూలుగా మన శరీరంలో చాలా కణాలు ఉంటాయి. అంటే టాప్ టు బాటమ్ ఎవ్రీథింగ్ కణాలతోనే ప్రొసీడ్ అవుతుంది. ఈ కణాలు చాలా బ్యూటిఫుల్గా ఒక బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఒక ప్రతి కణం పెరిగిద్ది, చనిపోతుంది, ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఎలా డెవలప్ అవ్వాలి అనే దానికి ఒక జన్యుపరమైన సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారం ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అంటారు అండ్ ప్రోటో ఆంకోజీన్స్ అంటారు. సో ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అనేవి ఏంటంటే ఈ సెల్స్ని గ్రోత్ ఆపుతాయి. అంటే నువ్వు ఇంకెక్కువ పెరగకు, ఆగు అని చెప్పి సప్రెస్ చేస్తుంది. ఈ ప్రోటో ఆంకోజీన్స్ ఏంటి, మీరు ఇంకా గ్రో అవ్వండి అని సిగ్నల్స్ ఇస్తాయి. ఇవి జన్యుపరమైన చేంజెస్. సో మన బాడీలో ఎప్పుడన్నా ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ డిలీట్ అయినా సరే, లేదంటే ఈ ప్రోటో ఆంకోజీన్స్ పెరిగినా సరే, ఒక కణం మామూలుగా ఇలా 4 కింద డివైడ్ అవ్వాల్సింది అలా కాకుండా మల్టిపుల్ చాలా ఎక్కువ అయిపోయి ఇలా యాంటీ సోషల్గా గ్రోత్ అయిపోతాయి. మన సెల్సే అన్నెసరీగా ఎక్కువ గ్రో అవుతాయి. దీనిని క్యాన్సర్ అంటారు. సో మనకి ఈ ట్యూమర్ సప్రెసర్ జీన్స్ని ఎవరు ఆపుతున్నారు, ఈ ప్రోటో ఆంకోజీన్స్ని ఎవరు పెరుగుతున్నాయి, ఇలా ఎలా అవుతుంది అనే దానికి ఇప్పుడు వీటిని ఎలా కాజెస్ ఆఫ్ క్యాన్సర్ గురించి కనుక్కుందాం. సో మనం ఈ క్యాన్సర్ని ఎలా కాజ్ చేస్తాయి, ఈ క్యాన్సర్ ఇలా ఈ అదుపు తప్పి కణాలు పెరగడానికి కాజెస్ ఏంటి అనేది తెలుసుకుంటాం. మెయిన్ కాజ్ అందరికీ తెలిసిందంటే నేను చెప్పినట్టు జన్యుపరమైన చేంజెస్. ఈ జన్యుపరమైన చేంజెస్ ఫ్యామిలీ హిస్టరీ, మీ మదర్కో ఫాదర్కో ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా అత్తమామలకు కానీ ఎవరైనా ఫ్యామిలీ పరంగా కూడా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ ఉంటాయి. కానీ ఈ ఫ్యామిలీ పరంగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒక 5 to 10% ఆఫ్ క్యాన్సర్స్ మాత్రమే హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. మిగతా అన్నీ స్పాంటేనియస్గా మనలోనే చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ని ఏవి ట్రిగ్గర్ చేస్తాయి అనేది చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద చేంజెస్ అవాయిడబుల్ చేంజెస్. ఒకటి అన్మాడిఫైబుల్ చేంజెస్ ఏంటి అంటే ఏజ్ని మనం ఎలాగో ఆపలేం కాబట్టి ప్రతి సెల్లో డివైడ్ అవుతూ దాంట్లో కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. అది మన ఏజ్ పెరిగే కొద్దీ వాటిలో ఆ అబ్నార్మల్ సెల్స్ అనేవి ఏంటంటే ఎక్కువగా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఒక ఏజ్ తర్వాత క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. అందుకనే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది అనుకుంటాం. ఇంకా మేల్ చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న ఇన్సిడెన్స్ ప్రకారం మేల్స్కి ఫిమేల్స్కి కంపేర్ చేస్తే ఫిమేల్స్కి క్యాన్సర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ రకమైన క్యాన్సర్స్ అన్నా కానీ ఫిమేల్స్లో ఎక్కువగా ఉంటున్నాయి ఓవరాల్గా. ఇంకా మిగతావి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మన చేతుల్లో ఉన్నవి. మనం క్యాన్సర్స్ ఎలా పెరుగుతున్నాయని ఈ మధ్యలో ఎలా పెరుగుతున్నాయి, ఏంటి చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇదివరకు ఇప్పటికీ మనలో చేంజెస్ మనకే తెలుస్తాయి. జనరల్గా ఇదివరకు మనం ఎక్కువ శ్రమ అయ్యే పనులు, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉండేది. ఇంట్లో పనులు ఎవరు వాళ్ళు చేసుకునేవాళ్ళు, వ్యవసాయం ఎక్కువ చేసేవాళ్ళు, ఫిజికల్ వర్క్ ఎక్కువగా ఉండే పనులు ఎక్కువగా ఉండేవాళ్ళే. ఇప్పుడు మన చేంజ్లో ఎలా అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. జనరల్గా శ్రమ చాలా తక్కువ. బాడీకి సాఫ్ట్వేర్ కానీ ఏ జాబ్ అయినా కానీ ఇంట్లో పని దగ్గర నుంచి ప్రతి దగ్గర నుంచి ఫిజికల్గా వర్కౌట్ అనేది చాలా తగ్గిపోయింది అందరిలో. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ క్యాన్సర్. ఈ ఫిజికల్ వర్కౌట్ తగ్గడంతో పాటు మన జనరేషన్కి ఇంకొకటి ఏంటంటే స్ట్రెస్. ఈ మెంటల్ వర్క్ చాలా పెరిగిపోయింది. సో స్ట్రెస్ చాలా పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ కూడా క్యాన్సర్కి కారణమవుతుంది. దానికి తోడు టొబాకో అనేది క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్. చాలా రకమైన క్యాన్సర్స్, హెడ్ టు బాడీ చాలా రకమైన క్యాన్సర్స్ టొబాకో వల్ల వస్తాయి. ఈ టొబాకో ఎలా అన్నా అంటే ఐదర్ స్మోకింగ్ ఆర్ స్మోక్లెస్ టొబాకో అంటారు. అంటే మీకు పాన్ కానీ గుట్కా కానీ నోట్లో వేసుకొని అవన్నీ కూడా నోటి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. సో స్మోక్లెస్ టొబాకో కానీ స్మోకింగ్ కానీ టొబాకో ఒకటి. ఇంకొకటి
ఆల్కహాల్. ఈ టొబాకో ఈవెన్ బ్రెస్ట్ క్యాన్సర్కి అన్ని రకాల హెడ్ టు టో తీసుకుంటే టొబాకో వల్ల రాని క్యాన్సర్ అంటే ఏది ఉండదు. బాడీలో ప్రతి పార్ట్కి టొబాకో క్యాన్సర్ కాజ్ చేస్తుంది. మెయిన్గా ఇప్పుడు ఫిమేల్స్లో కూడా టొబాకో కన్జంప్షన్ ఎక్కువ అవడం వల్ల, స్మోకింగ్ ఎక్కువ అవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఫిమేల్స్లో. ఇంకా నెక్స్ట్ ఆల్కహాల్ కూడా యాజ్ యూజువల్ టొబాకో లాగే క్యాన్సర్కి ప్రమోట్ చేస్తుంది. ఇంకా 2 కలిపిని అయితే మామూలుగా 1+1 1 అవ్వకుండా 2 కలిపేస్తే 1+2 10 టైమ్స్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. సో 2 కలిపితే ఇంకా రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మిగిలిన క్యాన్సర్ కాజెస్ ఒకటేమో ఇన్ఫెక్షన్స్ వల్ల క్యాన్సర్స్ ఏమి వస్తాయి అంటే 2 హెచ్పివి వైరస్ అని ఉంటుంది. దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ రావచ్చు. ఆర్ హెపటైటిస్ ఇన్ఫెక్షన్. మీకు ఎప్పుడో హెపటైటిస్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, మెల్లగా ఓవర్ 10-20 ఇయర్స్ లివర్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటాయి. సో ఇలా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇందాక మాట్లాడుకున్నది. అండ్ డైట్లో మీరు ఏమైనా మెయిన్గా చేంజెస్ చూసారంటే, ముందు జనరల్గా హోమ్ మేడ్ ఫుడ్ రెగ్యులర్గా తినేవాళ్ళు. దాంట్లో హోమ్ మేడ్ ఫుడ్లో ఏంటి స్పెసిఫిక్గా ఉంటుంది అంటే, దాంట్లో చాలా కూరగాయలు, ఆకుకూరలు, పసుపు అండ్ స్పైసెస్. రెగ్యులర్గా ఇవన్నీ రొటీన్గా వాడేవాళ్ళు, అందరూ రొటీన్గా తీసుకున్నారు. ఇప్పుడు అకేషనల్గా అవి తీసుకోవాల్సి వస్తుంది. సో మీకు ఏదైతే ఇప్పుడు రీసెర్చ్లో డేటాలో చెప్తున్నారు, ఇవన్నీ డైట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఏ క్యాన్సర్ అంటే ఓన్లీ పేగుకు సంబంధించిన క్యాన్సర్ మాత్రమే కాదు, ఇంక్లూడింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రతి దానికి డైట్ వల్ల క్యాన్సర్ ప్రివెన్షన్ ఉంటుంది. డైట్లో ఏమైందంటే మీకు ఈ జన్యుపరమైన చేంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని అడ్డుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అని రిలీజ్ అవుతాయి. సో మీకు ఏదైతే డ్యామేజ్ జరుగుతుందో ఆ డ్యామేజ్ని మనం డైట్తో ప్రివెంట్ చేయొచ్చు. అండ్ గట్ మైక్రోబయామ్ అంటారు. మనం తినే దాంట్లో క్రిములు ఎలా ఉంటాయి అనేది మన ఆల్రెడీ పేగులో అన్నీ ఉంటాయి. వాటి నుంచి రిలీజ్ అయ్యే కణాల వల్ల కూడా క్యాన్సర్ అనేది మార్పు చెందుతుంది. సో మనం డైట్లో ఇప్పుడు జంక్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వీటిలో ఏంటంటే పీచు పదార్థాలు ఉండవు అండ్ అవి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో వీటిని అబ్సల్యూట్గా అవాయిడ్ చేయడం అనేది అసాధ్యమని అందరికీ తెలిసింది. సో అలాంటి అడ్వైస్ కాదు, కానీ ప్రిఫరబుల్లీ మీరు హోమ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, అంటే సాంబార్ కానీ దాంట్లో ఆకుకూరలు, పీచు పదార్థాలు ఎక్కువ వేసుకోవడం, పసుపు వాడడము, స్పైసెస్ తీసుకోవడం, రెగ్యులర్గా అలా చేస్తూ కొన్నిసార్లు అకేషనల్గా జంక్ ఫుడ్కి వెళ్ళాలి. ఈ ఫుడ్ డైట్ హ్యాబిట్స్లో రెడ్ మీట్ క్యాన్సర్కి చాలా ఇంపార్టెంట్ కారణం. ఇంకా స్మోక్డ్ ఫిష్ అంటారు. ఈ చైనీస్ ఫుడ్ అంతా చాలా స్మోక్డ్, ఎక్కువ సాల్ట్, పికిల్స్, ఇవన్నీ క్యాన్సర్కి కారణమవుతాయి. ఇవి అవాయిడ్ చేసుకుంటూ మనం ఫ్రెష్ ఫిష్ యూజ్ చేయడం కానీ, చికెన్ మీట్ యూజ్ చేయడం కానీ, లేదంటే మీకు ఆయిల్స్ కొంచెం హోల్ ఆయిల్ అంటారు, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటారు, రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా గ్రెయిన్స్ కూడా కొంచెం హోల్ గ్రెయిన్స్ యూజ్ చేయడం, ఇలా డైట్లో మార్చుకొని మెడిటేరియన్ డైట్ అంటారు. ఇది కొంచెం ఆకుకూరలు, పీచు పదార్థాలు, జనరల్లీ మన తాతల కాలంలో ఎట్లా ఫాలో అయ్యారంటే సిమిలర్లీ అలాంటి డైట్ మనం యూజ్ చేస్తే మోర్ క్యాన్సర్ ప్రివెన్షన్ ఎక్కువ ఉంటుందని అంటారు. సో ఈ క్యాన్సర్కి మనం కాజెస్ తీసుకుంటే ఇది కాకుండా ఇంకొన్ని ఎక్స్పోజర్, ఎన్విరాన్మెంటల్ ఎక్స్పోజర్, పొల్యూషన్కి ఎక్స్పోజర్ అవ్వడం కానీ, రేడియేషన్. కొంతమంది బాగా రేడియేషన్కి ఎక్స్పోజ్ అవుతారు. అంటే ఇదివరకు చైల్డ్హుడ్లో ఏదైనా క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఆ క్యాన్సర్ కోసం రేడియేషన్ ఇచ్చారనుకోండి, ఫ్యూచర్లో దానివల్ల థైరాయిడ్ క్యాన్సర్, లేదంటే బాగా రేడియేషన్ ఇంకా జపాన్లో హిరోషిమా ఇలాంటి వేరే చోట్ల ఎక్స్ట్రాగా రేడియేషన్ ఎక్స్పోజర్, అది అవాయిడ్ చేసుకోవాలి. మీరు ఇంకేమైనా చేయాలంటే అన్హెల్దీ సెక్షువల్ ప్రాక్టీసెస్. సో ఈ సర్వైకల్ క్యాన్సర్కి అనేది మోనోగామస్, అంటే సింగిల్ పార్ట్నర్ ఉంటే మీకు క్యాన్సర్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ అంటే మీకు మల్టిపుల్ పార్ట్నర్స్తో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, కాబట్టి క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ ఇన్ జనరల్ క్యాన్సర్కి కాజెస్. ఈ కాజెస్ ఏమీ లేకుండా అబ్సల్యూట్గా హెల్దీగా ఉండి క్యాన్సర్ రావచ్చా అంటే ఆన్సర్ ఎస్ అనే చెప్పచ్చు. దీంట్లో మీకు ఏది ఉండకపోవచ్చు, అబ్సల్యూట్గా హెల్దీగా ఉండొచ్చు, కానీ క్యాన్సర్ రావచ్చు. దాన్నే జన్యుపరమైన చేంజెస్ అంటారు. సో కొంతమంది ఏంటంటే జెనెటికలీ బాగా బ్లెస్డ్ ఉంటారు. మీరు కొంచెం చెప్తారు, నేను ఆల్కహాల్ ప్రతిరోజు తాగుతాను, నేను ప్రతిరోజు స్మోకింగ్ చేస్తాను, గుట్కా అయితే ఇంకా కిలోలు తిన్నాను, అయినా సరే నాకేం అవ్వదు అని. వాళ్ళు జెనెటికల్లీ బ్లెస్డ్ ఉంటారు. చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది అట్లా. కొంతమంది జెనెటికల్లీ కర్స్డ్ ఉంటారు, వెరీ హెల్దీ లైఫ్ స్టైల్, ఏమి చేయరు, స్మోకింగ్ లేదు, ఆల్కహాల్ లేదు, ఏం లేదు, అయినా సరే క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో జెనెటికల్లీ కర్స్డ్ ఉంటారు. ఇంకా మధ్య రకం ఉంటారు, అటు బ్లెస్డ్ కాదు ఇటు కర్స్డ్ కాదు, అంటే మెజారిటీ అందరి పాపులేషన్ ఇక్కడ ఉంటారు. వీళ్ళల్లోనే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి ట్రిగ్గర్ చేసి క్యాన్సర్ పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.